వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పెద్ద తప్పని అన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీని అమ్మేశారని ఆరోపించారు. షర్మిలకు రాజకీయాలు అవసరమా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజారెడ్డి, వైఎస్ ఆత్మలతో మాట్లాడతానని అన్నారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని, ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందని పేర్కొన్నారు. జగన్ని తిట్టడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం షర్మిల పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిలను ఏపీకి తీసుకువచ్చి నాశనం చేయాలనుకుంటున్నారా అని వారిని ప్రశ్నించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డాన్స్ చేయాల్సి ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదని అన్నారు. వైఎస్ పేరుని ఛార్జిషీట్లో సోనియా పెట్టారని, జగన్ను జైల్లో పెట్టారని, వైఎస్ కుటుంబాన్ని సోనియా వేధించారని అన్నారు. వైఎస్ తనకు మధ్య గొడవలకు కారణం సోనియా అని చెప్పుకొచ్చారు. ఆమె ఆ పార్టీ నేతలతో పాదపూజ చేయించుకుంటుందన్నారు. ఇక దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఏపీని సోనియా చంపేసిందంటూ విమర్శించారు. జగన్ అంటే ఇష్టం లేని వారు తమ పార్టీలో కానీ టీడీపీ, జనసేనలో చేరాలన్నారు. కాంగ్రెస్లో ఎవరు జాయిన్ కావద్దని కోరారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్ర మంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారంటూ పాల్ చెప్పుకొచ్చారు. మరోవైపు తనను చంపే ప్రయత్నం చేస్తారని కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 25వ తేదీన తనను చంపే ప్రయత్నం జరిగిందని కేఏ పాల్ అన్నారు. క్రిస్మస్ పండుగ నాడు తనకు ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని అన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. దేవుడి దయ వల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బతికి బయటపడినట్లు స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారని అన్నారు. రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో, మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది.